తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. ఆ పార్టీ లేకపోతే ఎన్డీఏ మూడవసారి అధికారంలోకి వచ్చే సీన్ లేదు. అలా తులసీదళంలా టీడీపీ ఎంపీల బరువు ఎన్డీఏ పరువుని కాపాడుతోంది. దాంతో చంద్రబాబు ఏమి కోరుకున్నా ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సిద్ధంగా ఉంది అని ఢిల్లీ వార్తలు చెబుతున్నాయి. చంద్రబాబు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడంలో తన అనుభవాన్ని అంతా రంగరిస్తున్నారు. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ నుంచి భారీ రాజకీయ వాట ఉండబోతోంది అన్నది సుస్పష్టం. కేంద్ర ప్రభుత్వంలో 81 మంది మంత్రులకు చోటు ఉంటుంది. మొత్తం 543 మంది లోక్సభ ఎంపీలలో 15% మందిని మాత్రమే కేంద్ర మంత్రి మండలిలో తీసుకోవాలి. దాంతో ఆ లెక్క 81 వద్ద ఉంటుంది. 2014-2019లలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా మెజార్టీలను సాధించింది. అయినా బీజేపీ ఎన్డీఏ మిత్రులకు పదవులు ఇచ్చింది. అయితే అవన్నీ 10 నుంచి 12 లోపు మాత్రమే. మిగిలిన 70 మంత్రి పదవులు కేంద్రంలోని బీజేపీ నేతలు అందుకున్నారు. ఈసారి అలా కాదు. పదవుల్లో కనీసంగా 20 నుంచి 30% షేర్ మిత్రులకు ఇవ్వాల్సి ఉంటుంది. బీజేపీ తర్వాత పెద్ద పార్టీగా టీడీపీ ఉంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే బీహార్లోని నితీష్ నాయకత్వంలోని జేడీయూకు 12 మంది ఎంపీలు ఉన్నారు. దాంతో ఈ రెండు పార్టీలకు పెద్ద ఎత్తున మంత్రి పదవులు ఇస్తే తప్ప ఎన్డీఏకి స్థిరత్వం రాదు. దాంతో చంద్రబాబు, నితీష్ కుమార్ బీజేపీ అగ్రనేతల వద్ద తమ డిమాండ్ బాగానే పెడుతున్నారు. ముందుగా చంద్రబాబుని తీసుకుంటే ప్రత్యేక హోదా ఏపీకి ఇచ్చి తీరాల్సిందే అని అంటున్నారు. ఈ డిమాండ్కి ఒప్పుకుంటేనే కేంద్ర మంత్రివర్గంలో చేరతామని కూడా కండిషన్ ఆయన పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చూస్తే కనీసంగా 6 కేంద్ర మంత్రిత్వ శాఖలు తమకు కేటాయించాలని బాబు కోరుతున్నారని తెలుస్తోంది. ఆ శాఖలలో 4 కేబినెట్ ర్యాంక్వి అయితే 2 సహాయ మంత్రి పదవులు అని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ పదవులలో గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జలవనరుల శాఖ, ఉపరితల రవాణా శాఖలను టీడీపీ కోరుతోంది అని అంటున్నారు. అలాగే 2 సహాయ మంత్రులలో ఆర్థిక శాఖ, అలాగే మరో కీలకమైన శాఖ కోరుతున్నారని బోగట్టా. ఇక వీటితో పాటుగా అత్యంత కీలకమైన స్పీకర్ పదవిని టీడీపీకే ఇవ్వాలని ఆ పార్టీ గట్టిగా పట్టుబడుతోంది. ఎందుకు ఇలా అంటే బీజేపీ బిగ్ షాట్స్ వ్యూహాలు, ఎత్తుగడలు తెలిసే అని అంటున్నారు. బీజేపీకి లోక్సభలో 240 మంది మాత్రమే ఎంపీలు ఉన్నారు. ఈ రోజున అధికారానికి మిత్రుల సాయంతో వచ్చినా ఎల్లకాలమూ అలాగే ఉండాలని బీజేపీ కోరుకోదు. సమయం, సందర్భం చూసి ఫిరాయింపులకు ప్రోత్సహించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే స్పీకర్ అత్యంత కీలకమవుతారు. అందువల్ల ముందస్తు వ్యూహంతో ఈ తరహా ప్లాన్స్ ఏమైనా ఉంటే వాటికి చెక్ పెట్టడానికే బాబు స్పీకర్ పోస్టుని కోరుతున్నారు అని అంటున్నారు. స్పీకర్ కనుక టీడీపీ మనిషి అయితే 16 మంది ఎంపీలు సేఫ్ గా ఉంటారు అని అంటున్నారు. అలాగే ఫ్యూచర్లో టీడీపీకి కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో పట్టు దొరుకుతుంది అని అంటున్నారు. గతంలో స్పీకర్ పదవిని వాజ్పేయి టీడీపీకి ఇచ్చిన సంగతిని కూడా గుర్తు చేసి మరి ఈసారి అడుగుతున్నారు. మరి దీనికి బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియడం లేదు. ఢిల్లీ వార్తలను బట్టి చూస్తే బీజేపీ 2 కేబినెట్, 2 సహాయ మంత్రి పదవులు టీడీపీకి ఇవ్వడానికి సుముఖంగా ఉందని అంటున్నారు. ఆరోగ్య శాఖతో పాటు రూరల్ డెవలప్మెంట్ శాఖ ఇచ్చేందుకు బీజేపీ ఓకే అంటున్నారు. స్పీకర్ పదవి విషయంలో మాత్రం బీజేపీ నో చెప్పే అవకాశాలే ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే చేతిలో స్పీకర్ ఉండాలని వారు గట్టిగా కోరుకుంటున్నారట.